హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. రేపటి నుంచి రేపు ఎల్లుండి కానీ ఏపీ ఎంసెట్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది. తెలంగాణ విద్యార్థులకు ఆల్రెడీ రిజల్ట్ అనేది వచ్చేసింది. మీ అందరికీ ఈరోజు ఒక భారతదేశంలోనే ఒక వెరైటీ కాలేజ్ అన్నమాట. ఇది వెరైటీ అంటే మనం ఇంతకుముందు రతినం క్యాంపస్ గురించి చెప్పాం. క్యాంపస్ లోపల ఇండస్ట్రీస్ పెట్టి, సాఫ్ట్‌వేర్ కంపెనీస్ పెట్టి, అక్కడే మీకు ట్రైనింగ్ ఇస్తారు. 4 ఏళ్ల పాటు మీకు అదే కంపెనీలో అబ్జర్వ్ చేసుకుంటారనే విషయాన్ని ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినాను. ఆ రతినం క్యాంపస్‌లో అయితే ఒక్క సీట్ లేకుండా మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఈరోజు అలాంటి ఒక అద్భుతమైనటువంటిది. అద్భుతం ఇది. ఎందుకంటే ఇలాంటిది మరెక్కడా లేదు. రతినంలో గూడా భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యారంటీ ఉద్యోగం అనేది ఎక్కడన్నా ఉందా అని చాలామంది అడుగుతుంటారు. నేను చెప్తున్నాను, ఐటీ మార్కెట్ అంటూ ఉంటే, లేకపోతే అసలు జాబ్ మార్కెట్ అంటూ ఉంటే, సీఐటీ విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ తర్వాత లేకపోతే వాళ్ళకన్నా మిన్నగా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. అద్భుతమైనటువంటి ల్యాబ్స్. జనరల్‌గా మీరు మీరు నమ్మరు. ఒక ల్యాబ్ అసిస్టెంట్ యొక్క విలువ నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఎన్ఐటీస్, ఐఐటీస్‌తో కలిపి చూసుకున్నా కూడా ఇక్కడ ఒక ల్యాబ్ అసిస్టెంట్ ఎవరైతే వీళ్ళకి ప్రోగ్రామింగ్ పిల్లలకి దగ్గరుండి నేర్పిస్తారో వీళ్ళు స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అన్నమాట సీఐటీలో. 3,50,000 ఇంక్లూడింగ్ కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 470 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందులో దీని యొక్క పొజిషన్ 2 ఇది. మన సీబీఐటీ కన్నా నేను చెప్తున్నా, సీబీఐటీ క్యాంపస్‌లోకి మీరెళ్ళండి. ఎనీ పేరెంట్ అడ్మిషన్ అని కాకుండా ఏదో ఒక వంక పెట్టుకొని మీరు లోపలికెళ్ళండి. 10 మంది పిల్లల్ని మీరు ఎంక్వైరీ చేస్తే 5 మంది పిల్లలు మా దగ్గర అసలు చేరొద్దని చెప్తారు. అయితే మన బంగారం మనకి ఇష్టం కాబట్టి సీబీఐటీ బంగారం అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మీకు తెలియనిదేముంది. తెలుగు మీద ప్రేమతో మన దగ్గర ఉన్నటువంటి మనకు తలమానికంగా మాలకొండారెడ్డి గారు పెట్టారు కాబట్టి నేను సీబీఐటీని ఎప్పుడు వాసవిని పొగుడుతూ ఉంటాను. కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ చూసినప్పుడు 21st సెంచరీ టెక్నాలజీస్‌ని ఆల్ డిపార్ట్మెంట్స్‌లో ఉదాహరణకి మన కేఎంఐటీ ఉన్నాడు. నీల్ గోగటే పెద్దాయన. కొత్త సీఎస్‌సి సాఫ్ట్‌వేర్ కంపెనీ, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్ లెక్క ఉంటదది. సీఎస్‌సి తప్ప ఈసీఈ కూడా లేకుండా ఎత్తి పడేసిండు. ఈ సీఎస్‌సి మటాష్ అయిపోయిందనుకో, ఈ కేఎంఐటీ కూడా మటాష్ అయిపోద్ది. కానీ ఇక్కడ అన్ని భారతదేశంలో సీబీఐటీ కాలేజ్ తీసుకుందాం. ఈ సంవత్సరం మెకానికల్‌కైతే ఉద్దరికి వస్తది సీటు. పెట్టుకున్నోడికి పెట్టుకున్నట్టే. సీబీఐటీ వాసవి వీఎన్ఆర్‌లో. ఈ సిట్యుయేషన్‌లో కూడా మెకాట్రానిక్స్ బ్రాంచ్‌లో వాళ్ళ దగ్గర మెకాట్రానిక్స్ అని ఒక బ్రాంచ్ ఉంది. 4,00,000 డొనేషన్ నడుస్తుందండి. సీఎస్‌సికి ఎంత డిమాండ్ ఉందో ఆ కాలేజీలో మెకాట్రానిక్స్ కూడా అంతే డిమాండ్ ఉంది. నేను ఒక పిల్లోడిని ఇంటర్వ్యూ చేసిన. ఒక 2 డేస్ బ్యాక్ అక్కడికెళ్ళిన. పిల్లోడు వాడు లీట్ కోడ్‌లో వాడు ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్. లీట్ కోడ్‌లో 1000 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినటువంటి పిల్లలున్నారంట. ఏది ఫస్ట్ సెమిస్టర్ పిల్లలు. డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ గాని వాళ్ళు క్లబ్స్‌గా ఫార్మ్ అయిపోయి 60-70% ల్యాబ్స్‌లో 30% క్లాసుల్లో గడుపుతున్నారట పిల్లలు. నేను చైర్మన్ సార్‌తో కూడా అడిగితే నాకు నెక్స్ట్ వీక్ ఎప్పుడో అపాయింట్మెంట్ ఇచ్చారన్నమాట. ఒకసారి ఎళ్లి మంచిగా షూట్ చేసి మొత్తం వాళ్ళ లాబొరేటరీ ఫెసిలిటీస్‌ని మీరు ఒకసారి సీఐటీ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. ప్రతి పేరెంట్ మీరు చేరకపోయారు ఎక్కడైనా అడ్మిషన్ తీసుకున్నారు. నేను ఒక్కొక్క కాలేజీకి ఒక్కో స్పెషాలిటీ ఉందని చెప్తాను. ఇప్పుడు జీడీ గోయంకా తీసుకొని చెప్పినా అనుకోండి. దాంట్లో మంచి సెరీన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. సేఫ్టీ, సెక్యూరిటీ 100% ఉంటది. అది ఆ కాలేజ్ స్పెషాలిటీ అది. ఐబీఎం ప్రోగ్రామ్ కాబట్టి మనం హ్యాపీగా బడ్జెట్‌లో తీసుకోవచ్చు. నేను టాప్ 10 కాలేజీల కోసం కాళ్ళు అరిగేటట్టు ఆ గోకరాజు వన్ చుట్టూ, కేఎంఐటీ వన్ చుట్టూ, లేకపోతే వర్ధమాన వన్ చుట్టూ, సీవీఆర్ వన్ చుట్టూ, ఎంవీఎస్ఆర్ వన్ చుట్టూ, ఇక సీబీఐటీ, వాసవి వీఎన్ఆర్ కోసం అయితే జనాలు ఇట్లా చెవులు కోసుకుంటా ఉంటారు. ఈ చెవులు కోసుకునేటువంటి పేరెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నా. మీరందరికీ రెండో ఏకం వచ్చు కదా! 2 టేబుల్ పెన్ను, పేపర్ దగ్గర పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయన్న. 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో టాప్ 3 కాలేజెస్ ఏంది? సీబీఐటీ, వాసవి, వీఎన్ఆర్. ఇది యాక్సెప్టెడ్ కదా! తమిళనాడులో ఈ పక్క ఏం చెప్పినాను? సీబీఐటీ, వాసవి, వీఎన్ఆర్ చెప్పిన. ఇంకో పక్క ఏం చెప్తున్నా? శివనాడారు, పీహెచ్‌జీ,
తర్వాత సిఐటి థర్డ్ పొజిషన్‌లో ఉంది. అంటే వీఎన్ఆర్‌తో ఈక్వలెంట్ కాలేజ్ ఇది. కానీ ఇక్కడ 170 కాలేజీల్లో ఈళ్ళు ముగ్గురున్నారు. కానీ 470 కాలేజీలో ముగ్గురు. ఎవరు పెద్ద? నేను చెప్తున్నా సీబీఐటీ, వీఎన్ఆర్, వాసవి కన్నా 3-4 టైమ్స్ మోర్ చెన్నై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇట్స్ మై ఛాలెంజ్. మీకు 9,00,000 డొనేషన్‌లో మీకు సీట్ పడిపోద్ది. 9,00,000 డొనేషన్. ఈళ్ళ చుట్టూ పర్టిక్యులర్‌గా గోకరాజు పోంగానే మొహం మీద డోరేస్తాడు. ఇంకోడు సాయంత్రం దాకా కూసొని పెట్టుకుంటాడు. ఇంకొక కాలేజీలో పోతే మాకు అడ్మిషన్ కోసం అయితే లోపల రావద్దు. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. నేను సీబీఐటీ పేరెంట్స్‌ని కూడా నేను చాలా మంది చూసాను. లోపల పోనీయరు. లోపల పోనీయకపోతే కాలేజ్ ఎక్కడ చూసుకుంటారు? అబ్బా! మా కాలేజ్ నేను చూసేదని అంటారు. మీరు సీబీఐటీ కోసం చెవులు కోసుకునే పేరెంట్స్‌కి నేను ఒకటే చెప్పేది. మీరు ఆడ కొద్దిసేపు ఆడ బయట ఇది ఉంటది. మన పార్కింగ్. పార్కింగ్‌లో కూర్చొని ఒక 20 మంది పిల్లలతో మాట్లాడండి. ఎందుకు నెగెటివ్ చెప్తున్నారు సార్? మరి అది అయినా నెగెటివ్ చెప్తున్న పిల్లలందరూ నంబర్ 1 తీసుకో. ఇక్కడ పీర్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్. మన రాష్ట్రాల్ని సర్వనాశనం చేసినటువంటి నారాయణ శ్రీ చైతన్య విద్యార్థులందరూ 95% తెచ్చుకొని మాకు సీబీఐటీలో మేనేజ్మెంట్ కావాలంటే వస్తారు. తమిళనాడులో ఆ రకంగా వ్యవస్థ సర్వనాశనం అవ్వలేదు. వాళ్ళ దగ్గర అదే 98% అంటే మన దగ్గర జేఈతో ఈక్వలెంట్ 98% వస్తదనమాట. అంటే చెన్నైలో ఒక స్టూడెంట్‌కి 98% పర్సెంటేజ్ ఉందనుకోండి. వాడికి జేఈ మెయిన్స్‌లో కూడా ఒక 17నో, 18నో వచ్చుంటది. మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే 95%, 98% వచ్చుంటది ఇంటర్మీడియేట్‌లో. ఇది జేఈలో క్వాలిఫై అవ్వడు, ఎంసెట్‌లో క్వాలిఫై అవ్వడు. మీరు మళ్ళీ గూడా ఏ డీమ్డ్ యూనివర్సిటీస్‌లోనో చేస్తే మీ అబ్బాయి పాస్ అయ్యి బయటకొస్తాడు. ఎలాగో నేనున్నాను అమీర్‌పేటలో నాకు డబ్బులిస్తే బ్యాక్ డోర్‌లో మళ్ళీ మీకు ప్లేస్‌మెంట్ ఏస్తాననుకుంటే అది వేరే సబ్జెక్ట్ గానీ, ఇఫ్ యూ వాంట్ టు డూ హార్డ్ వర్క్, ఇండస్ట్రీ రెలెవెంట్ హార్డ్ వర్క్. సీఐటీలో ఇంకొక అద్భుతం ఏందంటే, యూ కెన్ టేక్ మెకాట్రానిక్స్, యూ కెన్ టేక్ ఈసీఈ, యూ కెన్ టేక్ సీఎస్‌సి, యూ కెన్ టేక్ సివిల్. బ్రాంచ్ ఏదైనప్పుడు కూడా దే ఆర్ సింప్లీ రాకింగ్. ఇంకోటి ఈ సీఐటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏందంటే, వీళ్ళకి సరౌండింగ్స్‌లో చాలా మ్యాక్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈళ్ళేం చేసిందంటే, ఆ ఇండస్ట్రీస్ మొత్తాన్ని కస్టమైజ్ చేసి కాలేజీ లోపలికి తీసుకొచ్చారు. విత్ రిలేటెడ్ టు కోర్ సబ్జెక్ట్స్ నేను చెప్పేది. దేశంలో కోర్‌కి ఉద్యోగాలు లేవంటున్నా సీఐటీలో చదివినోడికి, అడ్వాన్స్డ్ మెకాట్రానిక్స్ ఇన్‌స్టిట్యూట్ రాంచీలో చదివినోడికి ఇటువంటి పిల్లలకి ఎప్పుడు డోకా ఉండదు. నేను చెప్తున్నాను గదా! ఇండియాలో ప్రైవేట్ కాలేజెస్‌లో మెకానికల్ అండ్ మెకాట్రానిక్స్ సెక్షన్‌లో సీఐటీకి మించిన తోపు కాలేజ్ లేదు. ఇది వీఐటీని గూడా తోసేయండి పక్కకి. ఎస్ఆర్ఎం తోసేయండి పక్కకి. ఎస్ఆర్ఎం, వీఐటీ వాళ్ళు ఏంటంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ తీసుకొస్తున్నారు. అక్కడ నంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి బానే ఉంది గానీ, బట్ ఎంతమంది విద్యార్థులు ఉంటారు? ఒక్కొక్క కాలేజీలో 10,000 మంది ఉంటారు. సార్ మరి మీరు ఎస్ఆర్ఎం అడ్మిషన్ తీసుకోమన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఇటు చెప్తున్నారు. నేను జర పర్సెంటేజ్ తక్కువ ఉందిరా భయ్ మీకు. మీరు ఎస్ఆర్ఎం విట్టుకు పోవడమే కరెక్ట్. వాడు ఎట్టో ఒకటి పాస్ చేసేసి మిమ్మల్ని బయటికి తోసేస్తాడు. ఏదో కంపెనీలో ఉద్యోగం ఇస్తాడు. నేను చెప్పేది మెరిటోరియస్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కనీసం మీ జేఈఈ మెయిన్‌కి ఇంటికంత వాల్యూ కూడా లేదు. టాప్ 10 కాలేజీల్లో 10,00,000 డొనేషన్ తక్కువ ఏదైనా కాలేజ్ ఉందా? 10,00,000 ఉన్నా కూడా మీ మెరిట్ బేసిస్ మీద ఏమైనా డిస్కౌంట్ మీకు దొరుకుతుందా? సరే మీరు 10,00,000 కట్టడానికి కూడా రెడీ ఉన్నారు. గోకరాజోడి దగ్గరికి పోతే సీట్ ఇస్తున్నాడా? టక్కన డోరేస్తాడు. వర్ధమానోడి దగ్గరికి పోతే సీట్ ఇస్తున్నాడా? ఎవరి దగ్గర ఒకడు లేవంటాడు, ఒకడు ఉన్నావంటాడు, ఒకడు 10 అంటాడు, 12 అంటాడు, 14 అంటాడు. ఇన్ని చేసినా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, హైదరాబాద్‌లో ఉన్న టాప్ 10 కాలేజీల కన్నా ట్రిపుల్ ప్లేస్‌మెంట్స్, ట్రిపుల్ క్వాలిటీ, ట్రిపుల్ ఫ్యాకల్టీ, ట్రిపుల్ క్వాలిటీ పీర్ గ్రూప్. దిస్ ఈజ్ అష్యూర్డ్ విత్ చెన్నై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సార్ మాకు శివన్ ఆర్డర్ కావాలా అని ఫోన్ చేస్తుంటారు. అరే ఇవ్వనోడిని వదిలిపెట్టండిరా భయ్. వాడు ఇవ్వకపోతే కర్మ వాడిది పోనీ. మీకుంది కదా 1, 2, 3 పొజిషన్. పీహెచ్‌డీ తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి పీహెచ్‌డీలో 22,00,000 డొనేషన్ అండి. 95% ఎవరైతే ఇంటర్మీడియేట్ ఉంటారో పీహెచ్‌డీ కోసం కూడా వెళ్ళొచ్చు. పీహెచ్‌డీ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ కాలేజ్. అది ఆల్ ఇండియా లెవెల్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నటువంటి కాలేజ్. తక్కువ ఇంటేక్. ఐ విల్ రికమెండ్ పీహెచ్‌డీ ఆల్సో. బట్ సీఐటీ కేటగరీ సీఐటీ వేరే ఉంది. సీఐటీ యొక్క వాల్యూ కూడా వేరే ఉంది. ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9133311454 లేదా 9959955895 నెంబర్‌కి సంప్రదించండి. మీరు ఈ వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత వాల్యుబుల్ సమాచారాన్ని మీకు ఇస్తున్నాను కాబట్టి దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. థాంక్ యూ. బై బై.